ఓం శాంతి. ఫిబ్రవరి 21వ తారీఖు 2025 ప్రాతఃమురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, పాస్ విధానర్గా అవ్వాలంటే బుద్ధి యోగము కొద్దిగా కూడా ఎటువైపుకు భ్రమించకూడదు. ఒక్క తండ్రి స్మృతే ఉండాలి. దేహాన్ని స్మృతి చేసేవారు ఉన్నత పదవిని పొందలేరు. ప్రశ్న: అన్నింటికంటే ఉన్నతమైన గమ్యము ఏది? జవాబు: ఆత్మ జీవిస్తూ మరణించి ఒక్క తండ్రికి చెందిన వానిగా అవ్వాలి. ఇంకెవ్వరూ గుర్తుకు రాకూడదు. దేహాభిమానము పూర్తిగా తొలగిపోవాలి. ఇదే ఉన్నతమైన గమ్యము. నిరంతర దేహీ అభిమాన అవస్థ తయారవ్వాలి. ఇదే పెద్ద గమ్యము. దీని ద్వారానే కర్మాతీత అవస్థను పొందుతారు. పాట: నీవు ప్రేమ సాగరుడవు. ఓం శాంతి. వాస్తవానికి ఈ పాట కూడా తప్పే. ప్రేమకు బదులుగా జ్ఞానసాగరుడని ఉండాలి. ప్రేమ విషయంలో లోటా వంటిది ఏదీ ఉండదు. గంగాజలము మొదలైన వాటి విషయంలో లోటా అనేది ఉంటుంది. కావున ఇది భక్తి మార్గపు మహిమ. ఇది తప్పు మరియు అది కరెక్టు. తండ్రి మొట్టమొదట అయితే జ్ఞానసాగరుడు. పిల్లల్లో కొద్దిగా జ్ఞానము ఉన్నా చాలా ఉన్నత పదవిని ప్రాప్తి చేసుకుంటారు. ఈ సమయంలో మనము చైతన్య దిల్వాడా మందిరము వంటి వారమని పిల్లలకు తెలుసు. అది జడమైన దిల్వాడా మందిరము మరియు ఇది చైతన్యమైన దిల్వాడా మందిరము. ఇది కూడా అద్భుతము కదా. జడమైన స్మృతి చిహ్నము ఎక్కడైతే ఉందో అక్కడకు చైతన్యమైన మీరు వచ్చి కూర్చున్నారు. కానీ మనుషులు ఇదేమీ అర్థం చేసుకోరు. ఇది తప్పకుండా గాడ్ ఫాదర్లీ యూనివర్సిటీ అని, ఇక్కడ భగవంతుడు చదివిస్తారని మున్ముందు అర్థం చేసుకుంటారు. దీనికంటే పెద్ద యూనివర్సిటీ ఇంకేది ఉండదు. అలాగే ఇది చైతన్యమైన దిల్వాడా మందిరమని కూడా మున్ముందు అర్థం చేసుకుంటారు. ఈ దిల్వాడా మందిరము మీ యాక్యురేట్ స్మృతి చిహ్నము. పైన సూర్యవంశీ చంద్రవంశీయులు ఉన్నారు. కింద ఆదిదేవ్ ఆదిదేవి మరియు పిల్లలు కూర్చొని ఉన్నారు. వీరి పేరు బ్రహ్మ. సరస్వతి బ్రహ్మకు పుత్రిక. ప్రజాపిత బ్రహ్మ ఉన్నారంటే తప్పకుండా గోపికలు కూడా ఉంటారు కదా. అవి జడ చిత్రాలు. ఎవరైతే ఒకప్పుడు ఉండి వెళ్ళారో వారి చిత్రాలు తర్వాత తయారయ్యాయి. ఎవరైనా చనిపోతే వెంటనే వారి చిత్రాన్ని తయారు చేసేస్తారు. కానీ వారి పొజిషన్, జీవిత చరిత్ర గురించి అయితే తెలీదు. వారి కర్తవ్యం గురించి రాయకపోతే ఆ చిత్రము ఎందుకు పనికిరాదు. రాయడం ద్వారా ఫలానా వారు ఈ కర్తవ్యాలు చేశారని తెలుస్తుంది. ఇప్పుడు ఈ దేవతల మందిరాలేవైతే ఉన్నాయో వారి కర్తవ్యము, జీవిత చరిత్ర గురించి ఎవ్వరికీ తెలీదు. ఉన్నతోన్నతుడైన శివబాబా గురించి ఎవ్వరికీ తెలీదు. ఈ సమయంలో పిల్లలైన మీకు అందరి జీవిత చరిత్ర గురించి తెలుసు. ఇప్పుడు పూజిస్తున్న వారిలో ముఖ్యంగా
ఎవరెవరు ఒకప్పుడు ఉండి వెళ్ళారు. ఉన్నతోన్నతమైన వారు భగవంతుడు. శివరాత్రిని కూడా జరుపుకుంటున్నారంటే తప్పకుండా వారి అవతరణ జరిగిందని అర్థము. కానీ అది ఎప్పుడు జరిగింది, వారు వచ్చి ఏం చేశారు, ఇది ఎవ్వరికీ తెలీదు. శివునితో పాటు ఉన్నది బ్రహ్మ. ఆదిదేవ్ మరియు ఆదిదేవి ఎవరు? వారికి ఇన్ని భుజాలు ఎందుకిచ్చారు? ఎందుకంటే వృద్ధి అయితే జరుగుతుంది కదా. ప్రజాపిత బ్రహ్మ ద్వారా ఎంత వృద్ధి జరుగుతుంది? బ్రహ్మనే 100 భుజాలు కలిగినవారు, 1000 భుజాలు కలిగినవారని అంటారు. విష్ణువు లేక శంకరుని కొరకు ఇన్ని భుజాలు చెప్పరు. మరి బ్రహ్మ విషయంలో ఎందుకు చెప్తారు? వీరంతా ప్రజాపిత బ్రహ్మ యొక్క వంశావళియే కదా. వాస్తవానికి ఇది స్థూల బాహువుల విషయము కాదు. వారు 1000 భుజాలు కలిగిన బ్రహ్మ అని అంటారు. కానీ దాని అర్థాన్ని అర్థం చేసుకోరు. బ్రహ్మకు ఎన్ని భుజాలు ఉన్నాయనేది ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా చూడండి. ఇవి అనంతమైన భుజాలు. ప్రజాపిత బ్రహ్మను అందరూ నమ్ముతారు, కానీ వారి కర్తవ్యం గురించి తెలీదు. ఆత్మకు బాహువులు ఉండవు. బాహువులు శరీరానికి ఉంటాయి. ఇన్ని కోట్ల మంది సోదరులు ఉంటే వారి భుజాలు ఎన్ని అయినట్లు? కానీ మొదట ఎవరైనా పూర్తి రీతిలో జ్ఞానాన్ని అర్థం చేసుకుంటే అప్పుడు తర్వాత ఈ విషయాలను వినిపించాలి. మొట్టమొదటి ముఖ్యమైన విషయము ఒకటే, నన్ను స్మృతి చేయండి మరియు వారసత్వాన్ని స్మృతి చేయండని తండ్రి అంటారు. అంతేకాక వారిని జ్ఞానసాగరుడని కూడా అంటూ ఉంటారు. ఎన్ని లెక్కలేనన్ని పాయింట్లు వినిపిస్తారు. ఇన్ని పాయింట్లయితే గుర్తుండవు. సారము బుద్ధిలో ఉండిపోతుంది. అంతిమములో మన్మనాభవ అనేది సారము అవుతుంది. జ్ఞానసాగరుడని శ్రీకృష్ణుణ్ణి అనరు. వారు రచయిత ఒక్క తండ్రి మాత్రమే. తండ్రే అందరికీ వారసత్వాన్ని ఇస్తారు, ఇంటికి తీసుకువెళ్తారు. తండ్రి మరియు ఆత్మల ఇల్లు సైలెన్స్ హోమ్. విష్ణుపురిని తండ్రి ఇల్లు అని అనరు. ఇల్లు మూలవతనము, అక్కడ ఆత్మలు ఉంటారు. ఈ విషయాలన్నింటినీ తెలివైన పిల్లలే ధారణ చేయగలుగుతారు. ఇంతటి జ్ఞానమంతా ఎవ్వరి బుద్ధిలోనూ గుర్తుండదు. అలాగే ఇన్ని కాగితాలను కూడా రాయలేరు. ఈ మురళీలు కూడా అన్నింటినీ పోగు చేస్తూ వెళ్తే ఈ మొత్తం హాల్ కంటే కూడా ఎక్కువ అయిపోతాయి. ఆ చదువులో కూడా ఎన్ని ఎక్కువ పుస్తకాలు ఉంటాయి. పరీక్షలు పాస్ అయిన తర్వాత ఇక సారము బుద్ధిలో కూర్చుండిపోతుంది. బ్యారిస్టరీ పరీక్షను పాస్ అయితే ఒక్క జన్మ కొరకు అల్పకాలికమైన సుఖము లభిస్తుంది. అది వినాశీ సంపాదన. మీ చేత ఈ తండ్రి భవిష్యత్తు కొరకు అవినాశీ సంపాదనను చేయిస్తారు. మిగిలిన గురువులు, పండితులు మొదలైన వారంతా వినాశీ సంపాదనను చేయిస్తారు. వినాశనానికి దగ్గరవుతున్న కొలది వారి సంపాదన తగ్గిపోతూ ఉంటుంది. సంపాదన పెరుగుతూ ఉంటుంది కదా అని మీరు అంటారు. కానీ కాదు, ఇదంతా అంతమైపోనున్నది.
పూర్వము రాజులు మొదలైన వారి సంపాదన నడుస్తూ ఉండేది. ఇప్పుడు మరి వారు కూడా లేరు. మీ సంపాదన అయితే ఎంత సమయము నడుస్తుంది? ఇది తయారు చేయబడిన డ్రామా అని మీకు తెలుసు. ఇది ప్రపంచంలో ఇంకెవ్వరికీ తెలీదు. ధారణ జరిగేవారు మీలో కూడా నెంబరు వారుగా ఉన్నారు. కొందరైతే అసలేమీ అర్థం చేయించలేకపోతారు. కొందరేమో మేము మిత్ర సంబంధీకులు మొదలైన వారికి అర్థం చేయిస్తామని అంటారు. కానీ అది కూడా అల్పకాలికమైనదే కదా. ఇతరులకు ప్రదర్శిని మొదలైనవి ఎందుకు అర్థం చేయించరు? పూర్తి ధారణ లేదు. స్వయం విషయంలో నాకు అన్నీ తెలుసని అనుకోకూడదు కదా. సేవా అభిరుచి ఉన్నట్లయితే ఎవరైతే బాగా అర్థం చేయిస్తారో వారిది వినాలి. తండ్రి ఉన్నత పదవిని ప్రాప్తి చేయించేందుకు వచ్చారు. కావున పురుషార్థము చేయాలి కదా. కానీ భాగ్యములో లేకపోతే శ్రీమతాన్ని కూడా అంగీకరించరు. అప్పుడిక పదవి భ్రష్టమైపోతుంది. డ్రామా ప్లాన్ అనుసారంగా రాజధాని స్థాపన అవుతోంది. అందులో అన్ని రకాల వారు కావాలి కదా. కొందరు మంచి ప్రజలుగా అవుతారని, కొందరు అంతకంటే తక్కువ వారిగా అవుతారని పిల్లలు అర్థం చేసుకోగలరు. తండ్రి అంటారు, నేను మీకు రాజయోగాన్ని నేర్పించేందుకు వచ్చాను. దిల్వాడా మందిరంలో రాజుల చిత్రాలు ఉన్నాయి కదా. ఎవరైతే పూజ్యులుగా అవుతారో వారే మళ్ళీ పూజారులుగా అవుతారు. రాజు రాణుల పదవి అయితే ఉన్నతమైనది కదా. మళ్ళీ వామ మార్గంలోకి వచ్చినప్పుడు కూడా రాజులు మరియు పెద్ద పెద్ద షావుకార్లు ఉంటారు. జగన్నాథుని మందిరంలో అందరికీ కిరీటము చూపించారు. ప్రజలకైతే కిరీటము ఉండదు. కిరీటము గల రాజులను కూడా వికారాలతో చూపించారు. సుఖము సంపద అయితే స్వర్గంలోని వారికి ఎంతో ఉంటుంది. సంపద కాస్త ఎక్కువ తక్కువ అయితే అవుతుంది. వజ్రాల మహళ్లకు మరియు వెండి మహళ్లకు మధ్యన తేడా అయితే ఉంటుంది. కావున తండ్రి పిల్లలకు చెప్తారు, మంచి పురుషార్థం చేసి ఉన్నత పదవిని పొందండి. రాజులకు సుఖము ఎక్కువగా ఉంటుంది. అక్కడ అందరూ సుఖంగా ఉంటారు. ఏ విధంగా ఇక్కడ అందరికీ దుఃఖము ఉంది. అనారోగ్యము మొదలైనవి అందరికీ ఉంటూ ఉంటాయి. అక్కడ సుఖమే సుఖముంటుంది. కానీ పదవులైతే నెంబరు వారుగా ఉంటాయి. తండ్రి ఎల్లప్పుడూ చెప్తూ ఉంటారు, పురుషార్థం చేస్తూ ఉండండి, సోమరులుగా అవ్వకండి. డ్రామానుసారంగా వీరి సద్గతి ఈ విధంగా ఇంతే జరుగుతుందని పురుషార్థము ద్వారా అర్థం చేసుకోవడం జరుగుతుంది. మీ సద్గతి కొరకు శ్రీమతముపై నడవాలి. టీచర్ డైరెక్షన్లపై విద్యార్థి నడవకపోతే ఇక ఎందుకు పనికిరాడు. అందరూ నెంబరు వారు పురుషార్థానుసారంగా ఉన్నారు. ఒకవేళ ఎవరైనా మేము ఇది చెయ్యలేము అని అంటే ఇక మిగిలినవి ఏం నేర్చుకుంటారు? నేర్చుకొని తెలివైన వారిగా అవ్వాలి. తద్వారా వీరు చాలా బాగా అర్థం చేయిస్తారని
అందరూ అనాలి. కానీ ఆత్మ జీవిస్తూ మరణించి ఒక్క తండ్రికి చెందినదిగా అవ్వాలి. ఇంకెవ్వరూ గుర్తు రాకూడదు. దేహాభిమానము తొలగిపోవాలి. ఇది ఉన్నతమైన గమ్యము. అంతా మర్చిపోవాలి. పూర్తి దేహీ అభిమాని అవస్థ తయారవ్వాలి. ఇది ఉన్నతమైన గమ్యము. అక్కడ ఆత్మలు అశరీరీగానే ఉంటాయి. తర్వాత ఇక్కడికి వచ్చి దేహాన్ని ధారణ చేస్తాయి. ఇప్పుడు మళ్ళీ ఈ దేహంలో ఉంటూ స్వయాన్ని అశరీరీగా భావించాలి. ఇది చాలా ఎక్కువ శ్రమతో కూడుకున్నది. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ కర్మాతీత అవస్థలో ఉండాలి. సర్పానికి కూడా తెలివి ఉంది కదా, పాత కుబుసాన్ని వదిలేస్తుంది. మరి మీరు దేహాభిమానము నుండి ఎంతగా బయటపడాలి? మూలవతనంలోనైతే మీరు ఉన్నదే దేహీ అభిమానులుగా. ఇక్కడ దేహంలో ఉంటూ స్వయాన్ని ఆత్మగా భావించాలి. దేహాభిమానము తెగిపోవాలి. ఇది ఎంత పెద్ద పరీక్ష! భగవంతునికే స్వయంగా వచ్చి చదివించవలసి ఉంటుంది. దేహపు సర్వ సంబంధాలను వదిలి నా వారిగా అవ్వండి. స్వయాన్ని నిరాకార ఆత్మలుగా భావించండని ఇంకెవ్వరూ అనలేరు. ఏ వస్తువు యొక్క భానము ఉండకూడదు. మాయ ఇతరుల దేహాలలో చాలా చిక్కుకునేలా చేస్తుంది. అందుకే బాబా అంటారు, ఈ సాకారుణ్ణి కూడా స్మృతి చేయవద్దు అని. బాబా అంటారు, మీరైతే మీ దేహాన్ని కూడా మర్చిపోవాలి. ఒక్క తండ్రినే స్మృతి చెయ్యాలి. ఇందులో ఎంతో శ్రమ ఉంది. మాయ మంచి మంచి పిల్లలను కూడా నామరూపాలలో వేలాడదీస్తుంది. ఈ అలవాటు చాలా చెడ్డది. శరీరాన్ని స్మృతి చేయడము ఇది భూతాల స్మృతి అయినట్లు. నేను ఒక్క శివబాబానే స్మృతి చేయండని చెప్తుంటే మీరు పంచభూతాలను స్మృతి చేస్తూ ఉంటారు. దేహముపై ఏమాత్రము మోహము ఉండకూడదు. బ్రాహ్మణి నుండి కూడా నేర్చుకోవాలే కానీ వారి నామరూపాలకు వేలాడకూడదు. దేహీ అభిమానిగా అవ్వడంలోనే శ్రమ ఉంది. బాబా వద్దకు చార్టు ఎంతోమంది పిల్లలు పంపిస్తారు. కానీ బాబా దానిని విశ్వసించరు. కొందరు మేము శివబాబాను తప్ప ఇంకెవ్వరినీ స్మృతి చేయమని అంటారు. కానీ బాబాకు తెలుసు, పైసా అంత కూడా స్మృతి చేయరు. స్మృతిలో ఎంతో కష్టపడవలసి ఉంటుంది. ఎక్కడో ఒకచోట చిక్కుకుపోతారు. దేహదారులను స్మృతి చేయడము ఇది పంచభూతాలను స్మృతి చేయడము వంటిది. దీనిని భూత పూజ అని అంటారు. భూతాలను స్మృతి చేస్తారు. ఇక్కడైతే మీరు ఒక్క శివబాబానే స్మృతి చేయాలి. ఇక్కడ పూజ విషయమేమీ లేదు. భక్తి యొక్క నామరూపాలే మాయమైపోతాయి. ఇక విగ్రహాలను ఏం స్మృతి చెయ్యాలి? అవి కూడా మట్టితో తయారైనవే. తండ్రి అంటారు, ఇదంతా కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని పూజారుల నుండి పూజ్యులుగా తయారు చేస్తాను. ఒక్క తండ్రిని తప్ప
ఇంకే శరీరాన్ని స్మృతి చెయ్యకూడదు. ఆత్మ ఎప్పుడైతే పావనంగా అయిపోతుందో అప్పుడు శరీరము కూడా పావనమైనది లభిస్తుంది. ఇప్పుడైతే ఈ శరీరము పావనంగా లేదు. మొదట ఎప్పుడైతే ఆత్మ సతోప్రధానము నుండి సతో రజో తమోలోకి వస్తుందో అప్పుడు శరీరం కూడా దాని అనుసారంగానే లభిస్తుంది. ఇప్పుడు మీ ఆత్మ పావనంగా అవుతూ ఉంటుంది, కానీ శరీరము అప్పుడే పావనంగా అవ్వదు. ఇవి అర్థం చేసుకోవలసిన విషయాలు. ఈ పాయింట్లు కూడా ఎవరైతే బాగా అర్థం చేసుకొని అర్థం చేయిస్తూ ఉంటారో వారి బుద్ధిలోనే కూర్చుంటాయి. సతోప్రధానంగా అవ్వాల్సింది ఆత్మయే. తండ్రిని స్మృతి చేయడమే చాలా శ్రమతో కూడుకున్నది. కొందరికైతే అసలు ఏమాత్రము స్మృతి ఉండదు. పాస్ విధానర్గా అవ్వాలంటే బుద్ధి యోగము కొద్దిగా కూడా ఎటువైపుకు భ్రమించకూడదు. ఒక్క తండ్రి స్మృతి మాత్రమే ఉండాలి. కానీ పిల్లల బుద్ధి యోగము భ్రమిస్తూ ఉంటుంది. ఎంతగా ఎంతో మందిని తమ సమానంగా తయారు చేస్తారో అంతే పదవి లభిస్తుంది. దేహాన్ని స్మృతి చేసేవారు ఎప్పుడూ ఉన్నత పదవిని పొందలేరు. ఇక్కడైతే పాస్ విధానర్గా అవ్వాలి. కష్టపడకుండా ఈ పదవి ఎలా లభిస్తుంది? దేహాన్ని స్మృతి చేసేవారు ఏ పురుషార్థము చెయ్యలేరు. తండ్రి అంటారు, పురుషార్థం చేసేవారిని ఫాలో చేయండి. ఇది కూడా పురుషార్థమే కదా. ఇది చాలా విచిత్రమైన జ్ఞానము. ప్రపంచంలో ఇది ఎవ్వరికీ తెలీదు. ఆత్మ ఎలా పరివర్తన చెందుతుంది అనేది ఎవరి బుద్ధిలోనూ కూర్చోదు. ఇదంతా గుప్తమైన శ్రమ. బాబా కూడా గుప్తమైనవారు. మీరు రాజ్యాన్ని ఎలా పొందుతారు? యుద్ధాలు, గొడవలు ఏమీ లేవు. ఇది జ్ఞానము మరియు యోగము విషయమే. మనము ఎవరితోనూ యుద్ధము చేయము. ఇక్కడ ఆత్మను పవిత్రంగా తయారు చేసుకునేందుకు కృషి చెయ్యాలి. ఆత్మ ఎంతెంతగా పతితంగా అవుతూ ఉంటుందో అప్పుడు శరీరము కూడా పతితమైనది తీసుకుంటుంది. మళ్ళీ ఆత్మ పావనంగా అయ్యి వెళ్ళాలి. ఇందులో చాలా శ్రమ ఉంది. ఎవరెవరు పురుషార్థం చేస్తున్నారనేది బాబా అర్థం చేసుకోగలరు. ఇది శివబాబా భండారము. శివబాబా భండారములో మీరు సేవ చేస్తున్నారు. సేవ చేయకపోతే వెళ్ళి చాలా చిన్న పదవిని పొందుతారు. తండ్రి వద్దకు సేవ చేయడానికి వచ్చారు, కానీ సేవ చేయకపోతే ఏం పదవి లభిస్తుంది? ఇక్కడ రాజధాని స్థాపన అవుతోంది. ఇందులో నౌకర్లు మొదలైన వారంతా తయారవుతారు కదా. ఇప్పుడు మీరు రావణుడిపై విజయము పొందుతారు. అంతేకాని వేరే ఏ యుద్ధము లేదు. ఇది అర్థం చేయించడం జరుగుతుంది. ఇది ఎంత గుప్తమైన విషయము. యోగ బలము ద్వారా విశ్వరాజ్యాధికారాన్ని మీరు తీసుకుంటారు. మనము మన శాంతిధామములో ఉండేవారమని మీకు తెలుసు. పిల్లలైన మీకు అనంతమైన ఇల్లే గుర్తుంది.
ఇక్కడకు మనము పాత్రను అభినయించేందుకు వచ్చాము. మళ్ళీ మన ఇంటికి వెళ్తాము. ఆత్మ ఎలా వెళ్తుందనేది కూడా ఎవ్వరూ అర్థం చేసుకోరు. డ్రామా ప్లాన్ అనుసారంగా ఆత్మలు రావాల్సిందే. అచ్చా, मीठे मीठे सिकीलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, ఏ దేహధారి పట్ల మోహము పెట్టుకోకూడదు. శరీరాన్ని స్మృతి చేయడం కూడా భూతాలను స్మృతి చేయడము వంటిదే. అందుకే ఎవరి నామరూపాలలోనూ వేలాడకూడదు. తమ దేహాన్ని కూడా మర్చిపోవాలి. 2వ పాయింట్, భవిష్యత్తు కొరకు అవినాశీ సంపాదనను జమ చేసుకోవాలి. తెలివైన వారిగా అయ్యి జ్ఞాన పాయింట్లను బుద్ధిలో ధారణ చెయ్యాలి. తండ్రి ఏదైతే అర్థం చేయించారో దానిని అర్థం చేసుకొని ఇతరులకు వినిపించాలి. వరదానము. కల్పకల్పపు విజయం యొక్క స్మృతి ఆధారంగా మాయా శత్రువును ఆహ్వానించే మహావీర్ విజయీ భవ. వివరణ. మహావీరులైన విజయీ పిల్లలు పేపర్ను చూసి భయపడరు. ఎందుకంటే త్రికాలదర్శులైన కారణంగా వారికి మేము కల్పకల్పపు విజయులమని తెలుసు. మహావీరులు ఎప్పుడూ కూడా ఈ విధంగా అనలేరు, బాబా మా వద్దకు మాయను పంపించకండి, కృప చూపించండి, ఆశీర్వదించండి, శక్తిని ఇవ్వండి. ఏం చేయను, ఏదైనా మార్గాన్ని చూపించండి. ఇది కూడా బలహీనతయే. మహావీరులైతే శత్రువును ఆహ్వానిస్తారు, నువ్వు రా మరియు మేము విజయులుగా అవుతాము అని. స్లోగన్. సమయం యొక్క సూచన ఏమిటంటే సమానంగా అవ్వండి, సంపన్నంగా అవ్వండి. ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్, ఏకాంత ప్రియులుగా అవ్వండి, ఏకతను మరియు ఏకాగ్రతను అలవర్చుకోండి. ఏ సిద్ధి కొరకైనా ఒకటేమో ఏకాంతము, రెండవది ఏకాగ్రత. ఈ రెండింటి విధి ద్వారా సిద్ధిని పొందుతారు. ఏ విధంగా మీ స్మృతి చిహ్న చిత్రాల ద్వారా సిద్ధిని ప్రాప్తి చేసుకునేవారు విశేషంగా 2 విషయాలలో విధిని అనుసరిస్తారు, ఏకాంతవాసి మరియు ఏకాగ్రత. ఈ విధినే మీరు కూడా సాకారంలో అలవర్చుకోండి. ఏకాగ్రత తక్కువైన కారణంగానే దృఢ నిశ్చయము లోపిస్తుంది. ఏకాంతవాసిగా తక్కువగా ఉన్న కారణంగానే సాధారణ సంకల్పాలు బీజాన్ని బలహీనపరుస్తాయి. అందుకే ఈ విధి ద్వారా సిద్ధి స్వరూపులుగా అవ్వండి. ఓం శాంతి.